శ్రీ యంత్రోద్ధారక హనుమత్ ప్రాణదేవర స్తోత్రం. నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమం శ్రీమారుతాత్మ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణం రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకం నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితం ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితం త్రింశత్కోటిబీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితం పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగం చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరం గదాభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిం హంసమంత్రప్రవక్తారం సర్వజీవనియామకం ప్రభంజనశబ్దవాచ్యేన సర్వదుర్మతభంజకం సర్వదాభీష్టదాతారం సతాం వై దృఢమాహవే అంజనాగర్భసంభూతం సర్వశాస్త్రవిశారదం కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణతత్పరం అక్షాదిప్రాణహంతారం లంకాదహనతత్పరం లక్ష్మణప్రాణదాతారం సర్వవానరయూథపం కింకరాః సర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరం వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా తుంగాంభోదితరంగస్య వాతేన పరిశోభితే నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః ధూపదీపాదినైవేద్యైః పంచఖాద్యైశ్చ చక్తితః భజామి శ్రీహనుమంతం హేమకాంతిసమప్రభం వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం చ వితానతః త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః వాంఛితం లభతే భీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు పుత్రార్థీ లభతే పుత్రం యశోర్థీ లభతే యశః విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం సర్వథా మాస్తు సందేహో హరిః సాక్షి జగత్పతిః యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువం యంత్రోద్ధారక స్తోత్రం షోడశ శ్లోక సంయుతం శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే. ఇంతటి మహిమాన్వితమైన శ్లోకం అసలు ఎలా పుట్టింది, ఎవరు శ్లోకాలను ఉపదేశించారు, ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం హంపీలోని ఒక పవిత్రమైన కొండపైన మహానుభావుడు వ్యాసరాయ స్వామివారు తపస్సు చేయడానికి వచ్చారు. ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం చేసి ఒక పెద్ద రాతి బండపై కూర్చొని ఆంజనేయ స్వామి ఉపాసన చేసేవారు. ఒకరోజు ఆయన రాతి బండ పైన ఆంజనేయ స్వామి రూపాన్ని గీసి ధ్యానానికి కూర్చున్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ రూపం ఒక్కసారిగా మాయమైపోయింది. అదే సమయంలో ఒక వానరం ప్రత్యక్షమై అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇదేమిటి అని ఆశ్చర్యపోయిన వ్యాసరాయ స్వామివారు మరుసటి రోజు మళ్ళీ వచ్చి అదే విధంగా ఆంజనేయ స్వామి రూపాన్ని గీశారు. కానీ మళ్ళీ అదే జరిగింది. ఆ రూపం మాయమైపోయింది. ఒక వానరం వచ్చి వెళ్ళిపోయింది. ఇలా వరుసగా 12 రోజుల పాటు జరిగింది. ప్రతిరోజు ఆయన గీసిన ఆంజనేయ రూపం మాయమైపోయి ఒక వానరం ప్రత్యక్షమవుతూ ఉండేది. అప్పుడు వ్యాసరాయ స్వామి వారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ ప్రదేశంలో ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది భావించి లోతైన ధ్యానంలోకి వెళ్లారు. ధ్యాన సమాధిలో ఆయనకు ఒక గొప్ప రహస్యం తెలిసింది. ఇదే హంపి ప్రాంతం. ఇదే వాలి సుగ్రీవుల కథలు జరిగిన కిష్కిందా భూమి. ఇదే శ్రీరాముడు తొలిసారిగా ఆంజనేయ స్వామిని కలిసిన పవిత్ర స్థలం. ఆ సత్యం తెలుసుకున్న వ్యాసరాయ స్వామి వారు ఆనంద బాష్పాలతో నిండిపోయారు. ఇంత శక్తివంతమైన ప్రదేశంలో ఆంజనేయ స్వామి మహిమను శాశ్వతంగా నిలపాలి అని సంకల్పించారు. ఆయన ఈసారి ఒక ప్రత్యేక యంత్రాన్ని రూపొందించారు. ఆ యంత్రం మధ్యలో యోగముద్రలో కూర్చున్న ఆంజనేయ స్వామి వారి రూపాన్ని గీశారు. 12 రోజులుగా ప్రత్యక్షమైన 12 వానరాల ప్రతిరూపాలను యంత్రం చుట్టూ చిత్రీకరించారు. అలాగే బీజాక్షరాలను, దివ్య చిహ్నాలను అందులో స్థాపించారు. ఆ తరువాత
ఆయన హృదయం నుంచి ఉద్భవించిన దివ్యమైన మంత్రాలను జపించారు. అప్పుడే ఆయన మనోనేత్రానికి స్వయంగా ఆంజనేయ స్వామివారు దర్శనమిచ్చారు. వ్యాసరాయ, ఈ యంత్రాన్ని భక్తితో పూజిస్తూ ఈ మంత్రాలను పఠించే వారందరికీ నేను కట్టుబడి ఉంటాను. వారి భక్తికి ప్రతిఫలంగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాను అని ఆంజనేయ స్వామి వారు వరమిచ్చారు అని చెబుతారు. అప్పటి నుంచి ఈ యంత్రం వ్యాసరాయ యంత్రంగా ప్రసిద్ధి చెందింది. నేటికి భక్తులు ఈ యంత్రాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజిస్తారు. ముఖ్యంగా పిల్లలతో ఈ శ్లోకాలను పఠింపజేస్తే ఆంజనేయ స్వామి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు. మీకు ఎప్పుడైనా హంపికి వెళ్లే అవకాశం వస్తే విరూపాక్ష స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఈ పవిత్రమైన స్థలాన్ని తప్పకుండా దర్శించండి. అక్కడి ఆధ్యాత్మిక శక్తిని మీరు కూడా అనుభూతి చెందగలరు. యంత్రోధారక హనుమత్ ప్రాణదేవర స్తోత్రము ఆ యంత్రంలో కొలువై ఉన్న హనుమంతుని ధ్యాన రూపము మరియు మహిమను వర్ణిస్తుంది. స్తోత్రాన్ని మనం ప్రతిరోజు పఠించడం ద్వారా కలిగే ఫలితాలు, ఎవరైతే ఈ స్తోత్రాన్ని నిత్యం 3 సార్లు భక్తితో పఠిస్తారో వారు ఖచ్చితంగా 6 నెలల లోపు తమ కోరికలను సిద్ధించుకుంటారు. సంతానం కోరేవారు పుత్రులను, కీర్తిని కోరేవారు యశస్సును, విద్యార్థులు విద్యను, ధనాన్ని కోరేవారు ధనాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. జగత్తుకి చక్రవర్తి అయిన హరియే దీనికి సాక్షి. ఈ విషయంలో ఎవ్వరికీ సందేహాలు అవసరం లేదు. అంతటి నమ్మకంతో దీన్ని పఠించాలి. 16 శ్లోకాలతో కూడిన ఈ యంత్రోధారక స్తోత్రాన్ని కీర్తించినా లేదా విన్నా కూడా సమస్త పాపాల నుంచి విముక్తి కలుగుతుంది.